తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ఎన్నో సినిమాల్లో విలన్ పాత్రలో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో బెనర్జీ ఒకరు. ఈయన గత కొన్ని దశాబ్దాలుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో కొనసాగుతూ అద్భుతమైన పాత్రలతో నటించి ప్రేక్షకుల్ని మెప్పించారు. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోస్ అందరి సినిమాలో నటించి బెనర్జీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన ఎన్నో ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా గతంలో ఈయన మీడియా సమావేశంలో కన్నీళ్లు పెట్టుకున్న ఘటన గురించి ప్రశ్నలు ఎదురవడంతో ఆసక్తికరమైన సమాధానం చెప్పారు. గతంలో మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ ఎన్నికలు జరిగినప్పుడు ప్రకాష్ రాజ్ వర్సెస్ మంచు విష్ణు అదే విధంగా గొడవలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే బెనర్జీ మాత్రం ప్రకాష్ రాజ్ కి మద్దతుగా నిలిచారు. అప్పట్లో మా అసోసియేషన్ ఎన్నికలు సాధారణ ఎన్నికల్ని తలపించాయని చెప్పాలి. ఈ ఎన్నికల్లో మంచు విష్ణు విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి సుమారు 11 మంది వరకు గెలిచారు. కానీ మంచు విష్ణు గెలిచిన తర్వాత ఆ 11 మంది కూడా రాజీనామా ప్రకటించారు. ఇలా రాజీనామా తర్వాత ప్రెస్ మీట్ ప్రోగ్రామ్ లో బెనర్జీ మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇలా కన్నీళ్లు పెట్టుకోవడానికి గల కారణం ఏంటి అంటూ తాజాగా ఆయన పాల్గొన్న ఇంటర్వ్యూలో తనకు ప్రశ్నలు ఎదురయ్యాయి. ఇలా ఈ ప్రశ్నకి బెనర్జీ సమాధానం చెబుతూ తాను ఏ విషయాన్నైనా ముక్కుసూటిగా మాట్లాడతాను, ఏ విషయాన్ని కూడా మనసులో దాచుకోను అని తెలిపారు. మరి ఆ రోజు ఏడవడానికి కారణం ఏంటి అనే ప్రశ్న ఎదురు కావడంతో అందరి ముందు మోహన్ బాబు గారు చాలా గట్టిగా అరిచారు. మా ఎన్నికల సమయంలో పోలింగ్ కేంద్రంలో మోహన్ బాబు బెనర్జీ మధ్య గొడవ చోటు చేసుకోవడమే కాకుండా తన కుటుంబ సభ్యులను కించపరిచే విధంగా మాట్లాడినట్టు అప్పట్లో వార్తలొచ్చాయి. అలా అరవటం వల్ల నాకు కన్నీళ్లు ఆగలేదని తెలిపారు. అరిచినప్పుడు ఎందుకు అరుస్తున్నారని ప్రశ్నించొచ్చు కదా అంటూ మరో ప్రశ్న ఎదురైంది. ఆ సమయంలో నన్నెందుకు మాట్లాడుతున్నారు, నా తప్పేం లేదు కదా అంటూ ప్రశ్నించొచ్చు. కానీ నేను ఇలా ప్రశ్నించడం వల్ల మరికొన్ని గొడవలు జరుగుతాయి. ఆ గొడవలు జరగడం నాకు ఇష్టం లేకనే ఆ రోజు ఏం మాట్లాడలేదు అని బెనర్జీ తెలిపారు. ఇక ఆ గొడవ తర్వాత మోహన్ బాబు గారిని తాను ఎప్పుడు కలవలేదని బెనర్జీ తెలిపారు. ఇక ప్రస్తుత హీరోస్ గురించి కూడా ఆయనకి ప్రశ్నలు ఎదురవడంతో ఇప్పుడున్న హీరోస్ అందరూ కూడా చాలా మంచి నటులు అని తెలిపారు. దర్శకత్వం చేస్తే ఆలోచన ఏమైనా ఉందా అంటే తనకు అలాంటి ఆశలు ఏమీ లేవని తెలిపారు. ఇక ప్రస్తుతం ఆయన నటించబోయే సినిమాల గురించి కూడా తెలిపారు.